హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున 17 వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అసలు ఏ మిస్టేక్స్ చేయకూడదు మిస్టేక్స్ ఏంటి, అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఎందుకని నాకు ఇంత టైం పడుతుంది చెప్తాను, మీతో షేర్ చేసుకుందాని వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఫస్ట్ కంటిన్యూస్గా 6 months వరకు అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉండాలి, అసలు గ్యాప్ ఇవ్వకూడదు. ఎవరు ఏమన్నా సరే, ఎవరు ఏదన్నా అన్నా మాట్లాడినా సరే అవి ఏం పట్టించకుండా మనం ఫస్ట్ ముందుకైతే వచ్చాం కదా, అడుగైతే వేసాం కదా, ఇంకా దాన్ని అయితే మనం వదిలేయకూడదు అనమాట. 6 months వరకు కంటిన్యూస్గా పెట్టాలి. కానీ నేను అలా చేయలేదనమాట. ఒక 4 months వరకు పెట్టాను, తర్వాత ఒక 2 months ఏమో గ్యాప్ ఇచ్చాను అనమాట. గ్యాప్ ఇచ్చి అప్పుడప్పుడు ఏవేవో షార్ట్స్ పెట్టాను, ఏదో దొరికిన ఏదో ఒకటి దానికి రిలేటెడ్గా సాంగ్ యాడ్ చేయడం, అట్లా పిక్ ఫొటోస్కి అట్లయితే పెట్టాను. ఫస్ట్లో అయితే ఛానల్ అయితే బాగుంది, 500 వరకు అయితే త్వరగా 1 monthలో 500 సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఈజీగా వచ్చారనమాట. 1 monthలో వచ్చేసారు 500. తర్వాత ఇంకా నేను నెగ్లెక్ట్ చేశాను అనమాట. 700 దగ్గరకు వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్స్ నెగ్లెక్ట్ చేసేసాను. అప్పుడు నా వాచ్ టైం వచ్చేసి 50 ఉందనమాట. 50 గంటలే ఉంది. 700 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నప్పుడు నా వాచ్ టైము 50 గంటలే ఉందనమాట. ఎందుకంటే నేను కంటిన్యూస్గా షార్ట్స్ పెడుతున్నా, ఫుల్ వీడియోస్ పెట్టాలని తెలియదు నాకు. సో ఇంకా ఫుల్ వీడియోస్ ఎలా యాడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా పెట్టాలనేది కూడా తెలియదు. నేను డైరెక్ట్గా ఇలా షార్ట్ ఓపెన్ చేసి యూట్యూబ్లోనే ప్లస్ సింబల్ ఉంటుంది కదా, అక్కడే షార్ట్ ఓపెన్ చేసి ఇంకా అక్కడ నేను డైరెక్ట్గా అక్కడే అప్లోడ్ చేస్తాను మాట్లాడేసి. ఇంకా అలా ఇంకా 50 ఉంది వాచ్ టైము. 0 నుంచి రావడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. జీరో నుంచి 1 hour పడటానికి నాకు ఒక 1 month వరకు అయితే టైం పడింది. ఎందుకంటే షార్ట్స్ పెడుతున్నా, వేరే డైలాగ్స్, నేను ఇంకా కామెడీస్ సాంగ్స్ అవి ఉంటాయి కదా, అవైతే పెడుతున్నాను అనమాట. అందుకని నాకు వాచ్ టైం అయితే కౌంట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఫుల్ వీడియోస్ పెట్టలేదు కదా, ఫుల్ వీడియోస్ పెడితే కౌంట్ అయ్యేది, కానీ ఫుల్ వీడియోస్ పెట్టలేదు. ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా నేను స్టాప్ చేశాను అనమాట, వీడియోస్ పెట్టడం ఆపేసాను. సడన్గా కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా కుదరక వీడియోస్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 months అయితే కంటిన్యూస్ అలా పెట్టకుండా ఆఫ్ చేశాను. ఇంకా అప్పుడు ఏమైందంటే 50 వరకు వచ్చింది వాచ్ టైం, అది కాస్త 0 పడిపోయింది, మళ్ళీ 0 పడిపోయింది. చూసుకుంటే 0 పడిపోయింది 2 months తర్వాత. ఇంకా బాబ్రే ఎట్లా, ఇంకా ఎట్టో కట్ట మళ్ళీ వాచ్ టైం పెంచుకోవాలి, మనం త్వరగా సక్సెస్ అవ్వాలి అని అనుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేశాను. ఒక 3 months పెట్టాను. 3 months పెట్టిన తర్వాత ఏమైంది, లాస్ట్ సమ్మర్లో కాపీరైట్ పడింది నాకు. కాపీరైట్ అనేది అది మా కిస్సమ్మ మ్యారేజ్ వీడియో ఉంది కదా, మ్యారేజ్ వీడియో మంచిగా ఆ షార్ట్స్ పెట్టినా సరే, మ్యారేజ్ స్టార్ట్ అయిన దగ్గర షార్ట్స్ పెట్టినా మంచిగా వెళ్ళిపోతున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోతున్నారు. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా మళ్ళీ తర్వాత నేను 700 దగ్గర నుంచి ఆఫ్ చేశాను కదా, మళ్ళీ పెట్టగానే మళ్ళీ ఒక 1 monthకి 2 months నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. తొందరగా అయ్యారు 1000 సబ్స్క్రైబర్స్, అంతగా ఏమీ ఇబ్బంది పడలేదు. అయితే ఇంకా తర్వాత ఏమైందంటే, ఇంకా కిస్సమ్మ పెళ్లి వీడియో మంచిగా పెడుతున్నా, నలుగు వీడియో పెట్టాను, ఫస్ట్ నలుగు వీడియో పెట్టాను, నెక్స్ట్ షాపింగ్ వీడియో పెట్టాను, అన్నీ బాగానే పెట్టాను. పెళ్లి వీడియో కాడికి వచ్చేసరికి ఏమైందంటే మొత్తం వాయిస్ ఓవరే ఇచ్చాను. కొంచెం సౌండ్స్ అంటే నార్మల్గా మ్యూజిక్ లేకుండా వాయిస్ ఓవర్ ఇచ్చాను. లాస్ట్లో ఏమైందంటే డ్యాన్స్ ఒకటి వేసారు, అది నేను చూసుకోలేదు, ఆ క్లిప్ అసలు పెట్టొద్దు అనుకున్నా, కానీ అది ఇక నేను క్లిక్ చేసినట్టున్నా సడన్గా ఇక కంగారులో క్లిక్ చేసినట్టున్నా, ఎడిట్ చేసినప్పుడు అది ఉందన్న ఆలోచన నాకు తెలియదు. కానీ నేను లేదంటే సౌండ్ రిమూవ్ చేసేదాన్ని. ఇంకేమైంది, దానికైతే కాపీరైట్ పడింది. కాపీరైట్ పడ్డా కానీ ఆ వీడియో అయితే వెళ్ళిపోయింది అనమాట. బాగా వ్యూస్ వచ్చాయి, 10K వరకు. 10K 10K నలుగు వీడియో 10K వెళ్ళింది. ఈ వీడియో మాత్రం 1K దాడింది వ్యూస్. ఒక వీడియో వచ్చేసి మా సార్ కుకింగ్ వీడియో అనమాట, అది 11K ఫస్ట్. నాది ఫుల్ వీడియో ఏదైతే వైరల్ అయ్యింది అంటే అది మా సార్ కుక్ చేశారన్నమాట, వంట చేశారు, కోడిగుడ్డు ఎగ్ ఫ్రై చేశారనమాట. అదైతే నాకు బాగా వెళ్ళింది. 11Kలోనే ఏమో ఉంది, ఇప్పటికీ ఇంకా వెళ్తూనే ఉంది. నెక్స్ట్ ఇక మాకు ఇస్తాం పెళ్లి వీడియో అనమాట, ఫస్ట్ నలుగు, తర్వాత నలుగు, ఇంకా వాయి పోసేది ఉంటుంది అది పెళ్లి వీడియో. ఇవైతే వెళ్ళాయి. తర్వాత ఇంకా చిన్నవి 700, 800 అట్లా ఉన్నాయి. అయితే ఆ కాపీరైట్ పడ్డది కదా, ఆ కాపీరైట్ వల్ల నేను వేరే వాళ్ళని కనుక్కున్నా, మా ఫ్రెండ్ యూట్యూబర్ ఉంది, ఇంకా తన్ని కనుక్కున్నాను నేను ఫోన్ చేసి. అయితే నీ కాపీరైట్
పడటం వల్ల వ్యూస్ తగ్గిపోతున్నాయి అవును, కానీ కాపీరైట్ వల్ల నీకు ఫ్యూచర్లో మానిటైజేషన్కి అయితే ప్రాబ్లం అయితే రాదు. ఎందుకంటే ఆ వీడియో మీద ఉన్న వాచ్ టైం అనేది కౌంట్ చేయరు, నెక్స్ట్ రిమైనింగ్ వాచ్ టైం అంతా కౌంట్ చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పింది. ఇంకా తర్వాత ఇంకా అలా ఇంకా పెడుతూ ఉన్నా కదా. ఇంకా తర్వాత ఏమైందంటే నేను ఇక లైవ్ స్టార్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఏమో లైవ్ స్టార్ట్ చేసా. లైవ్ నేను కంటిన్యూస్గా ఫుల్గా బాగా పెట్టుంటే బాగుండేది, మంచిగానే వెళ్ళేది లైవ్. నేనేంటి ఒక 1/2 అవర్ పెట్టేదాన్ని. అంటే స్కూల్కి వెళ్తాను కదా ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళి ఇంకా మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ట్యూషన్ చెప్పుకొని అంత ఇబ్బంది అవుతుండేది. ఇంకా అందుకనేసి నేను ఒక 1/2 అవర్ పెట్టేదాన్ని. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అట్లా పెట్టేదాన్ని అనమాట. తర్వాత మళ్ళీ ఇంకా ఒక చెల్లి నాకు ఇట్లనే లైవ్లో పరిచయం అయింది, యూట్యూబరు అఖిల్ పర్వీన్. ఇంకా చెల్లి ఇంకా నేను డిస్కస్ చేసుకొని ఇంకా డైలీ లైవ్ పెడదాం అక్క, మంచిగా క్లిక్ అవుతుందంట ఛానల్, లైవ్ పెడితే వాచ్ టైం వస్తుందంట అంటే ఇంకా లైవ్ స్టార్ట్ చేసామన్నమాట. లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత లైవ్ స్టార్ట్ చేసే ముందు నా వాచ్ టైం అనేది 50 ఉంది. ఇంకా తర్వాత లైవ్ ఇంకా నేను కంటిన్యూస్గా పెట్టేదాన్ని అనమాట. కంటిన్యూస్గా ఫిబ్రవరి వరకు అయితే పెట్టాను. రోజుకు ఒక 1 అవర్ ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ ఇట్లా చూసుకుంటూ నేను రెగ్యులర్గా పెట్టేదాన్ని కాదు. 2 డేస్కి ఒకసారి, ఒక్కొక్కసారి రోజు పెట్టేదాన్ని, ఒకసారి 2 డేస్కి ఒకసారి అట్లా పెట్టేదాన్ని. కేవలం లైవ్లోనే నా వాచ్ టైం అనేది చాలా పెరిగిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఒక మిస్టేక్ అయితే అస్సలు చేయకూడదంట. మనం వన్స్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది అస్సలు డిలీట్ చేయకూడదంట, ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయకూడదంట. కానీ నేనేంటంటే యూట్యూబ్ కొత్త రూల్స్ వచ్చాయి, సాంగ్స్ ఉండకూడదు, డైలాగ్స్ ఉండకూడదు, ఇట్లా వేరే వాయిస్ యూజ్ చేయకూడదు, ఓన్ వాయిస్ ఓన్ ఫేస్ ఓన్ ఇలానే ఉండాలి అంటున్నారని చెప్పేసి డిస్కస్ చేసుకొని వేరే వాళ్ళతో ఏమైందంటే నేను ఆ సాంగ్స్ డైలాగ్స్ ఇంతకుముందు స్టార్టింగ్లో అవే పెట్టాను నేను. ఇంకా అవన్నీ ఏమైందంటే డిలీట్ చేశాను అనమాట. అవి డిలీట్ చేసిన దగ్గర నుంచి షార్ట్స్కి నాకు వ్యూస్ అనేది తగ్గిందనమాట. ఆ డిలీట్ చేసిన దగ్గర నుంచి షార్ట్స్కి ఇంకా నాకు వ్యూస్ తగ్గిపోవడం జరిగింది. వస్తున్నాయి కానీ 1K 2K వస్తున్నాయి. ఇంతకుముందు బాగానే వచ్చాయి, 3K 2K అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు 1K రావడం కూడా కష్టమవుతుంది. సో నేనైతే వీడియోస్ అన్ని డిలీట్ చేశాను. మనం యూట్యూబ్లో వన్స్ వీడియో అప్లోడ్ చేసామంటే ఇంకా మళ్ళీ దాన్ని డిలీట్ చేయొద్దంట. ఇంకా దాన్ని డిలీట్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేది తగ్గిపోతాయంట. సో అందుకనే ఏమో నా వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి. కానీ ఇంకా నేనేంటంటే ఇంకా కంటిన్యూస్గా మనం కంటిన్యూ చేసినట్టుగైతే ఈ పాటికి ఎప్పుడో నాకు సక్సెస్ అనేది వచ్చేది. అంటే సక్సెస్ రాలేదని, సక్సెస్ కొంచెం దగ్గరలోనే ఉన్నాను ప్రజెంట్ కూడా. ఇంకొంచెం ఫోకస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ మానిటైజేషన్ ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం సక్సెస్ అవ్వాలని ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి కదా. మానిటైజేషన్ అయితే దగ్గరలోనే ఉన్నాం, అవుతుంది, నమ్మకం అయితే నాకు ఉంది. మానిటైజేషన్ అయితే చాలు ఇంకా నాకు. ఇంకా తర్వాత ఎంత కష్టమని ఇంకా నేను పడిపోతాను. ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ కోసమే ఈ పాటలని అనమాట. చాలా ఇంకా నుంచి హార్డ్ వర్క్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఇంకా వీడియోస్ అయితే డిలీట్ చేయమాకండి, యూట్యూబ్లో డిలీట్ అయితే చేయకూడదంట. చేయటం వల్లే ఇంకా వ్యూస్ అనేది తగ్గుతాయంట. అది ఇంకా ఏమైనా సరే కాపీరైట్ పడ్డాక ఇంకా ఆ వీడియో అయితే డిలీట్ చేయకూడదంట, అలానే ఉంచాలని నేనైతే డిలీట్ చేశాను. అంటే కాపీరైట్ పడ్డ వీడియో కాదు, నేను సాంగ్స్ డైలాగ్స్ అవన్నీ వీడియో అయితే డిలీట్ చేశాను ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా ఈ మిస్టేక్ అయితే చేయమాకండి, నేనైతే ఆ మిస్టేక్ చేశాను. సో అందుకని కొంచెం అయితే వ్యూస్ అయినాయి, స్లో అయినాయి అనిపిస్తుంది నాకు. దానివల్లే నేనైతే ఎంక్వైరీ చేశాను, దానివల్లే స్లో అయినాయి అంట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు తీశాను. ఎందుకు అలా గుర్తొచ్చింది, కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏదైనా ఒక యూస్ఫుల్ వీడియో పెడదామని ఆలోచిస్తుంటే నాదే ఉంది కదా, నేను పడుతున్నా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా బాధలు పడుతున్నా, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, కానీ ఇంకా ముందుకైతే వెళ్తున్నా కానీ స్లోగా వెళ్తున్నా. ఎందుకు ఏంటంటే ఒక అప్డేట్ అయితే ఇద్దామనిపించింది, ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.